నగరాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మార్చి 4వ తేదీ నిర్వహించనున్న రంగ్ బర్సే హోలీ పార్టీకి సంబంధించిన ప్రచార పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మార్చి 4వ తేదీ నగర శివారులోని టోల్గేట్ వద్ద ఉన్న లాస్యా అమ్యూజ్మెంట్ పార్కులో జరగనున్న రంగ్ బర్సే హోలీ పార్టీకి సంబంధించిన ప్రచార పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్పార్టన్ నెక్సెస్ గ్రూప్ ప్రతినిధులు నయీం, చరితారెడ్డి, భువన్, మణిరాజు, స్వరూప్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మార్చి 4వ తేదీ నగర శివారులోని లాస్యా అమ్యూజ్మెంట్ పార్కులో రంగ్ బర్సే హోలీ పార్టీని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. కార్పొరేట్ నగరాలకే పరిమితమైన ఇలాంటి కార్యక్రమాలను కర్నూలు నగర ప్రజలకు కూడా ఆ అనుభూతిని కల్పించేలా నిర్వహిస్తున్నామన్నారు. తమ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ధన్యవాదాలు తెలిపారు. నగర శివారులోని జగన్నాథం గట్టుపై వెలసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణ ఉత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై వెలిసిన ఉమాసమేత శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ అభివృద్ధి సమితి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, దినదేవరపాడు గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 2003వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో ప్రతి సంవత్సరం వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుని తరలించారు. ఈ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే శ్రీ ఉమాసమేత శ్రీ రూపాల సంగమేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆలయాన్ని జీపుల్లారెడ్డి నేతి మిఠాయిల అధినేత జీపుల్లారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ సాయి ప్రసాద్ సహకారంతో అభివృద్ధి చేశామని తెలిపారు. 2003వ సంవత్సరం నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వారు అప్పుడు ఈ విషయం అంతా పుల్లారెడ్డి గారు తర్వాత మాకు అప్పుడు ఉన్న కమిటీ మెంబర్స్ అందరు కూడా పోయి చెప్పడం విషయం జరిగింది. సరే ఇప్పుడు నేను ఏం చేయాలని అప్పుడు కలెక్టర్ గారిని అడిగితే ఏం లేదు సార్, ఇంతకాలం నుంచి ఆ లింగానికి ధూపదేవత దూరంగా ఉంది, దాన్ని ఎట్లయినా సరే మేము ప్రతిష్టాపన చేయాలి, మీ సహకారం ఉండాలి, మీకు సహకారం చేయాలని అడిగితే ఇక్కడ కొండ మీదకి రావడానికి అసలు దారి కూడా సరిగా లేదు. అప్పుడు ముళ్ళ కొంపలతో ఉండింది. అప్పుడు సరే అని సాయి ప్రసాద్ గారు కలెక్టర్ గారు ఇక్కడ
ఒక రోడ్డుని నిదానంగా ఏర్పాటు చేసి అప్పట్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా సరే ఇది వాళ్ళు వచ్చి అడిగే పెద్దలు పుల్లారెడ్డి గారు ఆ విషయం మనకు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఎట్లయినా సరే దీన్ని ఏదో ఒకటి విధంగా ముందు లింగ ప్రతిష్టాపన చేపిస్తామనే ఉద్దేశంతో అప్పుడు కలెక్టర్ గారు మనకు అందరూ కోఆపరేట్ చేసి ఆ విధంగా ఆ లింగం తీసుకొచ్చి 2003లో ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఆ 2003 నుంచి నిత్య ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరిపిస్తా ఉన్నాము. అప్పట్లో వేల సంఖ్యలో ఉండేది, ఇప్పుడు లక్షలకు వచ్చింది. దినాభికి వృద్ధి చెందుతూ ఈ రోజు ఇక్కడ వచ్చిన భక్తులు కూడా స్థలం లేని పరిస్థితులు తీసుకొచ్చిన పార్వతి పరమేశ్వరుడు. కానీ ఇంత మహిమైన ఆ లింగానికి శ్రీ రూపాల సంగమేశ్వర జగన్నాథ ఘట్టం అని ఒక అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో కొంత పెద్ద మందిని కూడా పెద్దవాళ్ళని ఏర్పాటు చేసి అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నుంచి ఆ రోజు నుంచి కూడా ఆ సంవత్సరం నుంచి కూడా నిదానంగా డెవలప్ చేసుకుంటూ అప్పటి నుంచి కూడా ఎండమెంట్ సహకారంతో గ్రామ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. కృష్ణగిరి మండలం చెంచు ఎర్రగుడి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని కృష్ణగిరి మండలం చెంచు ఎర్రగుడి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ బండలాగుడు పోటీలను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ముందుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలన్నారు. తాను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. ఇక తన ఎంపీ నిధులతో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపం నిర్మిస్తానన్న ఎంపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎంపీ నాగరాజుకు గ్రామ టీడీపీ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి శాలువాలు పూలమాలతో సత్కరించారు. అన్ని రకాలుగా వాళ్ళతో చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మా ఎంపీ నుంచి ఖచ్చితంగా ఆ కార్యక్రమం మన పరిధి మన పీరియడ్ అయిపోయినా కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అందరికి గ్రామ మీరు కూడా ఆలోచించాం. ఈ కూడా చిత్రాల ఏ విధంగా ఉంది, సంక్షేమం అనేది ఎందుకు కూడా ఎమ్మెల్యే శ్యామబాబు నేను మాట్లాడాను ప్రతి విషయం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశం జరుగుతాం ఆయన. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు తెలియదు. అక్కడ శ్యామబాబు గారు తెలియని ఒక ఎంపీగా నేనైతే మా బాధ్యత ప్రకారం ఖచ్చితంగా ఈ పత్తికొండ నియోజకవర్గానికి అందరినీ వచ్చిపోయే జిల్లాలో ఏ విధంగా వాడుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు హార్టికల్చర్ హబ్ అని చెప్పేసి 30,000 కోట్లతో రాసి ఇచ్చారు మన బడ్జెట్లో. ఆ బడ్జెట్లో భాగంగా ఈ హార్టికల్చర్ నేను ప్రస్తుతం కూడా చాలా పనులు చూసుకుని వచ్చారు. అంటే తిరుగుతూ చాలా రకరకాలుగా చేసుకుని వచ్చారు పడాలి. కాబట్టి హార్టికల్చర్ హబ్తో భాగంగా మామిడి తోటలు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి చాలా ముస్లిం రాబోతున్నాయి. ఇంకా అది ఏమి కార్యాచరణ అనేది మనకు 10 రోజులు 15 రోజులు దానికి విధి విధానాలు వస్తాయి. అంటే అన్ని రకాల ఎస్తులు వస్తాయి గవర్నమెంట్ నుంచి. హార్టికల్చర్ ఎస్పెషల్లీ రాయలసీమ మీద 30,000 ఎక్కువ రూపాయలు డిసైడ్ చేశారు. అంతేకాక మనకు అదనంగా నుంచి అన్ని చెరువులు నింపుకున్నాం. దాదాపు 20 చెరువులు 210 కోట్ల ఎస్టిమేషన్ చౌకాం. శ్యామబాబు అయితేనేమి మేమంతా కలిసి ఇరిగేషన్ అధికారులతో చర్చ పంపాం. అవి కూడా నిధులు తెచ్చుకుంటారు. మనకు ఆ చెరువు విధానంగా తీసుకొని దాదాపు 50,000 ఎకరాలు నీళ్ళు మారే అవకాశం. కాబట్టి రామాయణంలో ఇదే కదా నేను శ్యామబాబు చెప్పాం స్పష్టంగా. జలజీవన మిషన్ మొత్తం 4,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఆ బడ్జెట్లో ఏదైనా పత్తి పిండా ఆలు ఖచ్చితంగా ఏదైనా తీసుకురావాలని చెప్పేసి ఆలోచన జరిగింది. ఇక 19వ తారీఖు నాకు అది లోకేష్ గట్లో మీటింగ్ ఉంది. అందులో భాగంగా ఈ పత్తికొండకు ఆలయకు ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి గృహ సౌకర్యం వచ్చే విధంగా దీని విధంగా అవి వచ్చే విధంగా సౌకర్యంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాము. ఎందుకంటే నీటి సౌకర్యం చాలా గ్రామాల్లో లేదు. రాముడికి చాలా ఇబ్బంది కలిగి జలజీవన మిషన్ అనేది మనకు చంద్రబాబు నాయుడు గారు 7 నిర్మించారు ఆ పథకాన్ని.
శ్రీకృష్ణదేవరాయల జయంతి మరియు పట్టాభిషేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కర్నూలు బలిజ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలో శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి 556వ జయంతి ఉత్సవాలు స్థానిక ధర్నా చౌక్ వద్ద గల శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాయలవారి విగ్రహానికి సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ, రవికుమార్, కార్పొరేటర్ సాంబశివరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్, సంఘ పెద్దలు రైస్ మిల్లు వెంకటేశ్వర్లు, డాక్టర్ కుళాయప్ప, రిటైర్డు ఎస్పీ ఐ వెంకటేష్, బాలరాజు, భాస్కర్ బాబు, చలపతి, నందికొట్కూరు రామరెడ్డి గజమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జై శ్రీకృష్ణదేవరాయ అని నినదిస్తూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి ఉత్సవం, ఆగస్టు 7వ తేదీ శ్రీకృష్ణదేవరాయ పట్టాభిషేక మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నినదించారు. అనంతరం సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ, రవికుమార్, సంఘం ప్రధాన సలహాదారుడు సోమశేఖర్, విజయభాస్కర్లు మాట్లాడుతూ యావత్ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన హిందూ రాజ్య స్థాపకుడు, నేటి నీటిపారుదల వ్యవస్థకు ఆనాడే దారి చూపిన భగీరథుడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పి అష్టదిగ్గజాలను పోషించిన కళా పోషకుడు, మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి గొప్పతనాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదు, ఎందుకు వారి జయంతి పట్టాభిషేక మహోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి ప్రకాష్ బాబు, ఉపాధ్యక్షుడు సహదేవుడు, రామరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీకాంత్ రెడ్డి, క్యాప్స్రాక్స్ ప్రతినిధులు శైలేష్, అమర్నాథ్, శేషు, కత్వా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, రోపా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రాయల మహిళా సంఘం నాయకులు సుజాత, కిరణ్మయ్, బ్రాహ్మణి, శ్రీలక్ష్మి మరియు కర్నూలు నగర బలిజ సంఘం అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయలవారి విగ్రహం దగ్గర ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాయలవారి జయంతిని కర్నూలు బలిజ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలో తెలగ, కాపు, బలిజ, ఒంటరి కులాల వాళ్ళ కృషి ఎంత ఉందో రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు బలిజ సంఘం నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. రాయలవారి జయంతి ఉత్సవాన్ని అలాగే పట్టాభిషేకాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో నిజంగా ముఖ్యమైన భాగస్వాములుగా ఉంటున్న జనసేన పార్టీ కానీ, బీజేపీని కానీ, తెలుగుదేశం పార్టీని మరొకసారి మేము బలిజ సంఘం తరఫున మేము వాళ్ళకందరికీ ఒకటే కోరుకుంటున్నాము. వచ్చే సంవత్సరము ఈ జయంతి ఉత్సవాలు ప్రభుత్వము అధికారికంగా జరపాలా, మేము పెద్ద ఎత్తున పండగ వాతావరణం మేము అందరం పాల్పంచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం. చక్రవర్తి ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా వెంటనే జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము కర్నూలు నగర బలిజ సంఘం నుంచి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రాయలసీమలు రతనాల సీమగా ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి, అతని పరిపాలనలో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రైతు వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని చిరస్మరణీయుడు, అలాంటి వ్యక్తిని మరచిపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వము ఎనలేని ఎండగారిచిన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నది. బలిజలు ఆక్రోశానికి గురి కాకముందే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని బలిజల ఐక్యత మేరకు శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కర్నూలు నగర బలిజ సంఘం నుంచి బలిజ సంఘీయులందరూ కోరుచా ఉన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కుర్మి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య అన్నారు. కల్లూరులో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్లూరులో కుర్ని సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుర్నికుల బంధువుల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం పందిపాడు నుంచి కల్లూరు నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు కళశాలలో నీరు తీసుకుని ఊరేగింపుగా వెళ్లి శివుడికి అభిషేకం చేశారు.
అందరికీ మంచి జరగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ముజఫర్ నగర్ నుండి కల్లూరులోని శ్రీ నీలకంఠ స్వామి దేవాలయం వరకు జలాలతో ఊరేపుగా పొద్దు కోలాహలంగా కుతూహలంగా మహిళా మనులతో పాటు పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్ర ద్వారా ఈ జలాలను తీసుకువెళ్ళి కల్లూరులోని శ్రీ నీలకంఠ స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఇది 10వ సంవత్సరం. ఇది గత 10 సంవత్సరాలుగా సంఖ్య ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏమంటే ఆ భగవంతుడు విశ్వానంతా కూడా సుఖ సంతోషాలతో అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ నా నివేదన అందించడానికి మంచి భక్తి ప్రభుత్వలతో తమ యొక్క భక్తి భావాన్ని వ్యక్తం చేయడానికి ఈ సందర్భంగా మేమంతా బయలుదేరుతున్నాం. మరి సాయంత్రం 6 గంటలు 6:30 లోపల కల్లూరులో ఉన్నటువంటి నీలకంఠ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి నీలకంఠ స్వామికి ఇది జలాభిషేకాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క పెట్టడం ఎంతో భగవంతుని మన భక్తులందరిపై ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ పరమశివుడు మాకందరికీ కూడా దేవుని అందించాలని చెప్పి ప్రతి సంవత్సరం మేము వేడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఈడేర్చాలని చెప్పి మంచి సుఖ సంతోషాలన్నీ కూడా మా సభ్యులకందరూ కూడా మా జనానికంతా కూడా లోకానికంతా కూడా అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుని మహా వినయపూర్వకంగా భక్తి ప్రభుత్వాలతో వేడుకుంటున్నాం. కర్నూలు నగర శివార్లోని రాజీవ్ గృహకల్ప సమీపంలో శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆలయంలో శివ పార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలులో శివరాత్రి పండుగ సందర్భంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నగరంలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉన్న శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు. దేవాలయ నిర్మాణదాత శంకరప్ప, ఆయన కుమారుడు సతీష్ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం శంకరప్ప ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతులకు కళ్యాణం నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. 2016లో కట్టినాం సార్. అప్పటి నుంచి అభిషేకాలు, కళ్యాణము, అన్నదానము నిత్యం జరుగుతున్నాయి. ప్రతి శివరాత్రికి కట్టించిన వారు మా ఫాదరు శంకరప్ప. కళ్యాణము, అన్నదానము, సాయంత్రం పల్లకి సేవ. ఈరోజు రాజగురుకులం నందు శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ శంకరప్ప గారు, దాతలైనటువంటి వారి కుమారుడు సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొని ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ కాలనీ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో చాలా సంతోషంగా పిల్లలైతేనే పెద్దలైతే పాల్గొంటూ ప్రతి సంవత్సరం చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్క మా గుడి కట్టించడం గురించి దాతలైనటువంటి శంకరప్ప గారి, సతీష్ గారు అయితే ఏ ఒక్క రూపాయి కాలనీకి సంబంధం లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతో ఈ యొక్క పండుగ నిర్వహించడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి వారిపై ఈ శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడల్లో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు మండల పరిధిలోని బళ్ళవరం గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు ఆయన క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. కల్లూరు మండలంలోని బొల్లవరం గ్రామంలోని నీలం రామచంద్రయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడలు సాధన చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. బొల్లవరంలో రాజకీయాలకు దూరంగా ఉండి గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ బొల్లవరం గ్రామానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందన్నారు. మాజీ సర్పంచ్ నీలం రామాంజనేయులు, ప్రస్తుత సర్పంచ్ భర్త జయన్న గౌడ్, పాఠశాల హెడ్ మాస్టర్ సునీల్ కుమార్, ఉపాధ్యాయులు ఖాజా హుస్సేన్, పిఈటి నాగన్న, గ్రామ పెద్దలు వెంకటస్వామి, నీలం జగన్, రమణారెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పెద్ద నీలం రామాంజనేయులు డాక్టర్ శంకర్ శర్మను పూలమాల, సెలవుతో గ్రామ పెద్దలు సత్కరించి అభినందనలు తెలిపారు. 4 బాధ్యతలు ఉంటాయి. ఒకటి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే అతనికి అతను డెవలప్ కావడము, అతని హెల్త్ చూసుకోవడము, అతని వ్యాయామం చూసుకోవడము, అది
నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. అతను చదువుకోవడం వల్ల లేదా ఏదన్నా వృత్తి చేసుకోవడం వల్ల 4 దుడ్లు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రిని చూసుకోవడము, భార్య పిల్లలు చూసుకోవడం అనేది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సొంత లాభము సొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఈ జీతమే కాకుండా జీతం పక్క వాళ్ళ గురించి ఆలోచించడము, చేతనైనంత ఇతోధికంగా సహాయం చేయడము, అది మనవంతంగా అలవర్చుకోవాలి. సహాయం మనిషి బేసిక్గా స్వార్థపరుడు, అంత స్వార్థంతో నిండి ఉంటాడు మానవుడు. మోస్ట్ పాయిజనస్ అనిమల్ దట్ ఎవాల్వ్డ్ ఆన్ ద ప్లానెట్ ఇస్ హ్యూమన్ బీయింగ్. ఐ కెన్ డెఫినెట్లీ సే తన స్వార్థం కోసం ఎన్నో నాశనం చేసిన వాడు మానవుడు. అలాంటి వాడు సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొద్దో గొప్ప చుట్టుపక్కల ఉండే వాళ్లకు, పేద ప్రజలకు, గ్రామాభివృద్ధులకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పినారు, ఇండియా అనేది ఎక్కడో లేదు బాబు, గ్రామాల్లో ఉంది ఇండియా, దళిత వాడల్లో ఉంది ఇండియా, పేద స్లమ్స్ లో ఉంది ఇండియా. రియల్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ సఫరింగ్ ఇండియా. పెద్ద పెద్ద బిల్డింగులు, కాంప్లెక్స్లు, కార్పొరేట్ సెక్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉండే నగరాలు, అవన్నీ షైనింగ్ ఇండియా అంటారు. అది చూసి మురిసిపోయి ఇండియా డెవలప్ అయిందంటారు. రియల్ ఇండియా వచ్చి చూసి ఇక్కడ మేలు జరపాలి, ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి, ఇక్కడ డెవలప్మెంట్ జరిగితేనే ఇండియా వరల్డ్ నెంబర్ 1 ఎకానమీ అవుతుంది, వరల్డ్లో బెస్ట్ కంట్రీ అవుతుంది. ఇప్పటికే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు ఇలాంటి మహానుభావులు జన్మించిన నేల ఇది. ఆది శంకరాచార్యులు, జగద్గురు ఆది శంకరాచార్యులు చేసే ఇక్కడ వేదాలు పుట్టాయి, ఉపనిషత్తులు పుట్టినాయి, భగవద్గీత పుట్టింది, వందే మాతరం పుట్టింది, జనగణమన పుట్టింది, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఉండినారు. అటువంటి మహనీయులున్న దేశం ఇది. ఇది విశ్వశాంతి కోరుకునే దేశము. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోయినాయి. ఇప్పటికీ ఆదిలో మానవుల్లాగా, యానిమల్స్ లాగా యుద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అంటున్నారు. ఏం డెవలప్మెంట్ జరిగింది? స్వార్థము పెరిగిపోయింది, న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ పెరిగింది, డిఫెన్స్ డీల్స్లోనే డబ్బు సంపాదించుకుంటున్నారు. అది డెవలప్మెంట్ అంటారు, డెవలప్డ్ కంట్రీస్ అంటారు. మనిషి డెవలప్ అయినాడంటే వ్యక్తిత్వ వికాసం జరగాలి, సామాజిక స్పృహ డెవలప్ కావాలి, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. లాస్ట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ప్లానెట్. ఈకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ కావాలి. చెట్లను నరికి వేయకూడదు. విశ్వం రక్షతి రక్షిత అన్నాడు. సో ప్లాంటేషన్ పెంచాలి, గ్రీనరీ పెంచాలి. ఈ కాలుష్య నియంత్రణ అనేది సక్రమంగా జరగాలి. ఎందుకంటే ఈ ప్లానెట్ లో మార్పు సంభవించి ఓజోన్ లేయర్ చుట్టూ ఉండే ఓజోన్ లేయర్ గాన దెబ్బతిందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వలన, ఆ ఓజోన్ లేయర్ లో హోల్స్ పడడం వలన, అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా తగ్గడం వలన భూమి వేడెక్కిపోతా ఉంది, గ్లేసియర్స్ కరిగిపోతున్నాయి. ఆ సీజన్స్ క్లైమాటిక్ చేంజెస్ వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి, ఆపదలు జరుగుతున్నాయి. ప్రతి మనిషి ఈ ప్లానెట్ ను కాపాడుకోవడానికి, ఇది ఈ ప్రపంచంలో, విశ్వంలో ఒక చిన్న ఇసుక నీళ్ళు అంతటి సైజు ఉండే ప్లానెట్ మన భూగ్రహము. ఈ భూగ్రహాన్ని మనం కాపాడుకోవాలి మానవులు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.